శాంతి బయటికి రా. శాంతి బయటికి రా. శాంతి. ఎవరు కావాలి? శాంతి ఎక్కడ? ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు. వెళ్ళండి. మీ నాటకాలకి చాలు. శాంతిని రమ్మని చెప్పండి. నాటకం ఆడింది మీరు. ఈ ఇల్లు ముక్కలై ఒక నిండు ప్రాణం పోయింది. ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? శాంతి, శాంతి, శాంతి బయటికి రా. ఇంతకు మించి నేను బతిమాలేను. ఏం జరిగింది? శాంతి, నన్ను ఏం చేయమంటావు? కాళ్ళు పట్టుకోమంటావా? శాంతి ఎక్కడ? పూర్ణి ఎక్కడ? పూర్ణి, పూర్ణి శాంతి ఎక్కడ? పూర్ణి శాంతి ఎక్కడ దాక్కుందో చెప్పు. పూర్ణి. శాంతి ఎక్కడ? శాంతి ఇక్కడికి రాలేదా? ఏమిటి నువ్వు మాట్లాడేది? నా కూతుర్ని నా నుంచి విడదీసి నన్నే అడుగుతున్నావా? 5:30కి హాస్పిటల్ నుంచి బయలుదేరిందట. ఇంకా రాలేదా? నా బిడ్డని ఏం చేసావు? డాక్టర్ శాంతి, చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్, ఎగ్మోర్ చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. 23 ఏళ్ళు, 5 feet 3 inches. 5 feet 3 inches, బ్రౌన్ కలర్ శారీ, చామన్ సాయ, స్టెత్తు, హ్యాండ్ బ్యాగు, ఐడి కార్డు. హాస్పిటల్ ఐడి కార్డు కూడా ఉంటుంది. కొంచెం చూసి చెప్పండి. ఏమీ లేవా? ఏవైనా వివరాలు తెలిస్తే ఇన్ఫార్మ్ చేయండి. ఇదిగో వేడి న్యూస్. ఏంటి శాంతి ఇది చిన్నపిల్లలాగా? എന്താ ഇത് ఇంట్లో నిప్పు നീ ശരിയാവില്ലേട്ടോ. നീ ഇവിടുന്ന് ఖాళీ ആക്കണം. നീ ഇവിടെ പോയാ പറ്റും. చావి ఏంటంటే ఆ రోజు ఇది మీ సొంత ఇల్లు అనుకోండి అని ఆరి చెప్పింది. నువ్వు వాడగా కట్టలేదు, సొసైటీ డబ్బం కట్టలేదు. మీరు కూడా సీలింగ్ వేయలేదు, గోడ లేపలేదు, సిమెంట్ పోయలేదు. అందుకే కదా అడిగింది. ఇదేంటి నిప్పు భయముడుతున్నావా? అదే కాదు. ఇదిగో 5 నెలల అడ్వాన్స్ ఇవ్వాలని 100 అప్పుడే പറഞ്ഞില്ലേ? అది ఈ 1వ తారీఖు కాదు, వచ్చే నెల 1వ తారీఖు. అయ్యప్పా, నీలాంటి 1.5 లక్షం పేరు చూశానప్పా. കളിക്കില്ലേ. ചേട്ടാ మేము ഇപ്പോഴേ കമ്പ്യൂട്ടർ സോഫ്റ്റ്വെയർ സ്റ്റാർട്ട് ചെയ്തു. സോഫ്റ്റ്വെയർ അണ്ടർവെയർ ഒന്നും എനിക്ക് ആവശ്യമില്ല. എനിക്ക് ആവശ്യമുള്ളത് വാടകയാണ്. അത് അറേഞ്ച് ചെയ്ത് വെക്ക്. എടോ, ഈ ലവ് സീനും ഡുവേറ്റ് ഒക്കെ బెడ్రూమ్ లోపల మది. ఈ స్టేర్ కేస్ కారిడార్ అన్ని వద్దు. సెంట్రల్ ఫైల్ ఏ డైరెక్టరీలో ఉంది? ఆస్ట్రో. నువ్వు అది ఫాలో చేస్తున్నావా లేదా? మేము ఫాలో చేస్తూనే ఉన్నాం. వాళ్ళే ఇంకా ఫోన్ చేయలేదు. ఏమిటి? ఫోన్. నాయుడు గారు, ప్రాజెక్ట్ మాకు వచ్చేది చేయండి. తిరుపతికి వచ్చి గుండికి ఇస్తాను భాస్కర్ కి. హలో, ఎస్ రాంగ్ నెంబర్ అయ్యా. అంతా విడవలే, గుండు కొట్టిస్తాట. సారీ, కూరలు తేవడానికి లేట్ అయింది. 45 నిమిషాలుగా వెయిట్ చేస్తున్నాను. సారీ, రా. లేట్ అవుతుందంటే తాళం చెవి పైన పెట్టి వెళ్ళొచ్చుగా. కొంచెం లేట్ అయింది, దానికి ఎంత కోపం? నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఎంత లేట్గా అయినా రావచ్చు. నేను మాత్రం బయట వెయిట్ చేయాలా? నేను మాత్రం ఏమైనా షికాలు కొట్టడానికి వెళ్ళానా? నీకు వండి పెట్టడానికే వెళ్ళాను. ఎవరు కాదన్నారు? నన్నెందుకు బయట గురకాల వెయిట్ చేయించడం? పెళ్లికి ముందు 3 గంటలు వెయిట్ చేయలా బీచ్లో? ఇప్పుడు 10 నిమిషాలు వెయిట్ చేయలేవా? అది వేరు. వేరంటే? అది అప్పుడు పెళ్లి కాక ముందు. మరి పెళ్లి తర్వాత అంతేనా? ఇప్పుడు ఆ మాట ఎవరన్నారు? తలుపు తీ. ఇప్పుడు నువ్వు అన్నావుగా. తలుపు తీ శాంతి. మాట మార్చుకో. తలుపు తీ. మరి ఎందుకన్నావు? నువ్వు మాత్రం ఎందుకలా మాట్లాడావు? బయట నుంచి గొడవ దేనికి? నువ్వు లోపలికి పద, చెప్తాను. చెప్పు నాకు. పద లోపలికి. ఎందుకలా పద. ఇటు దీనికోసమే నేను వెయిట్ చేసింది. వద్దులు. వదలను. ఇప్పుడొద్దు. ఏ పట్టు పగలు నువ్వు. పగలైతే ఏంటి? వదులు. ఇంతసేపు గొడవ చేసి పెద్ద కాలిచ్చుకుంటున్నాడు. ఇందుకోసమే నేను నీతో గొడవ పడింది. హాస్పిటల్ నుంచి వచ్చి నేను ఇంకా స్నానం కూడా చేయలేదు. సో జరుగు. జరగను. జరుగు. కాగులించుకో.
జరుగు. ఇదేంటి? మన పోట్లాడుకున్న తారీఖు గుర్తుపెడుతున్నాను. ఎందుకు? పెళ్ళయ్యాక వచ్చే కష్టాలు గుర్తు చేయడానికి. దుర్భర్కరాలా? మీ ఫ్రెండ్ వచ్చేసాడు. ఒక్క నిమిషంలో గొడవ స్టార్ట్ అవుతుంది చూడు. తమాషా కంటున్నావులే. నువ్వు చూస్తావుగా. నువ్వేమనకూడదు. నేనేమన్నా. హాయ్ మీరా. హాయ్. హైదరాబాద్ ఏమైంది? హాయ్ పెళ్ళా, ఏం చేస్తున్నావు? హాయ్ మొగుడా. టీయా? నేను పెడతాలే. ఏయ్, నేను పెట్టేశాను, వెళ్ళు. షో షో. మీరా ఉందనుకున్నావా? 30 seconds. వాడు జాలీగానే ఉన్నాడు. 25 seconds. 15 seconds. 10 seconds. శాంతి, చెప్పాను. నా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎక్కడా? నన్ను అడిగితే ఇక్కడే పెట్టాను. వస్తున్నా అరకు. తీయతని శాంతి, రేపు నేను ప్రెజెంట్ చేయాలి. ఆ పేపర్ శాంతి, నా రిపోర్ట్. హాయ్ కార్తిక్. కార్తిక్, హే, ఇంకా డ్యూటీకి వెళ్ళేదా? మా నాన్న ఒంట్లో బాగాలేదట. మనం వెళ్ళి. మనకు అమ్మ నాన్న ఎవరు లేరు. నాకు నువ్వు, నీకు నేనే, నువ్వేగానా? ఆయన రైల్వే హాస్పిటల్ అడ్మిట్ చేశారట. నీకెవరు చెప్పారు శాంతి? ఎవరు చెప్తారు? నీకెవరు చెప్పింది? అమ్మ చెప్పింది. ట్రైన్లో మీట్ అయింది. ఇంటికి కూడా రాకుండా నాకు తెలియకుండా నీకు చెప్పిందా? కార్తిక్, నేను చెప్పేది కొంచెం విను కార్తిక్. ఆయన ఒక ఆర్డినరీ రైల్వే ఎంప్లాయీ. కష్టపడి అప్పు చేసి నన్ను డాక్టర్ని చేశారు. ఇప్పుడు ఒంట్లో బాగాలేదన్నప్పుడు నేను వెళ్ళకపోతే డాక్టర్ చదివి ఏం ప్రయోజనం? సరే, నువ్వు వెళ్ళి ఆయన చూసిరా, కానీ నేను రాను. నాకోసం ఈ మాత్రం చేయలేవా కార్తిక్? ప్లీజ్. శాంతి, నా పరువు మర్యాద వదులుకుని అక్కడికి రానా? ఆయన చెయ్యెత్తి నన్ను కొట్టాడు. అది నేను మర్చిపోలేను. నన్ను మా నాన్న కూడా కొట్టలేదు. ఆయన మొహం చూసే కంటే గొంతు పీసుకుని చావటం అయ్యో. ఈ ప్రపంచంలో నాకు కావాల్సిన వాళ్ళు 10 మంది కూడా లేరు. అందులో నీ కోసం వాళ్ళని, వాళ్ళ కోసం నిన్ను వదులుకోమంటే ఎలా? శాంతి, నువ్వేం చేయాలనుకుంటే చెయ్యి. వాళ్ళు కావాలా, వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, వెళ్ళు. తిరిగి వస్తావో రావో అది నీ ఇష్టం, కానీ నన్ను మాత్రం వదిలే ప్లీజ్. సారీ గాయస్, నేను ఒక పెళ్లి చేసుకుని అల్లాడిపోతున్నాను. ఒక్కొక్కళ్ళు 2-3 పెళ్లిళ్ళు ఎలా చేసుకుంటున్నారు. రోహిత్ చేసుకుంటాడు చూడు. 2 3 మీ నాన్నగారికి ఎలా ఉంది? ఏమో నాకేం తెలుసు. అదేమిటి, నేను వెళ్ళి చూసిరమన్నానుగా. గొంతు పిసుకుని చావడున్నాయో అన్నావుగా. సరే, రేపిద్దరం వెళ్ళొద్దాం. వద్దు కార్తిక్, నిన్ను గౌరవించిన నా ఇంటికి మనం వెళ్ళొద్దు. ఆ సంగతి వదిలే, రేపు పొద్దున్నే వెళదాం. శాంతి, నువ్వు లోపలికి వెళ్ళి చూసిరా, నేను బయట వెయిట్ చేస్తాను. నువ్వు కూడా రా, మనం సంతోషంగా ఉంటావు, ఆయన చూస్తారు. నిజంగా సంతోషంగా ఉన్నావా? తన్నులు తింటావు. కార్తిక్, ఆయన ఏదైనా కోపంగా మాట్లాడితే నువ్వు అబద్ధం చేసుకోకూడదు. ఆయన మళ్ళీ నన్ను కొట్టినా ఏమనుకోను, ఓకే? తమ్ముడు అని పిలవను. అయ్యయ్యో.